థామస్ ఎడిసన్ అనే సైంటిస్టు యూనివర్స్ అనుగ్రహంతో ఎలా పేరు వచ్చింది, ఎలా సైంటిస్ట్గా ప్రపంచానికి పరిచయం అయ్యారు, అనేక మంది జాబ్స్లలో సులభంగా ప్రమోషన్స్ ఎందుకు పొందుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు ఆ జాబ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు, ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఎలా ఎదగాలి, ఆ విశ్వ రహస్యాలన్నీ కూడా తెలుసుకుందాం. థామస్ ఎడిసన్ సైంటిస్ట్. అతను ప్రతిరోజు ఆ శూన్యంలోకి, ఆకాశంలోకి చూస్తూ తనకు తానే మాట్లాడుతూ యూనివర్స్తో గడిపేవాడు చిన్నప్పుడు. ఈ అనంత విశ్వంలో అనేక శబ్దాలు వింటూ ఉంటాం, అవన్నీ మనకు తెలుస్తుంటాయి. ఆకాశంలో రెయిన్బోస్ కనిపిస్తూ ఉంటాయి, అవి అందరికీ కాదు, కొంతమందికి కనిపిస్తాయి. మెరుపులు, పిడుగులు, అనేక వింత వింత శబ్దాలతో ఒకచోట యూనివర్స్ భూమిని ఫినిష్ చేస్తూ ప్రపంచంలో మరొక చోట సృష్టిస్తూ ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ మహోన్నతమైన అంతులేని ఆ బ్రహ్మాండానికి, ఆ విశ్వ మేధస్సుకు సృష్టించడం తెలుసు, నాశనం చేయటం కూడా తెలుసు. అటువంటి అద్భుతమైన మహోన్నతమైన శక్తి అన్ని కాలాలు ఎప్పటికీ ఉంటుందట. దానికి వినాశనం అనేది లేదు. అలాంటి గొప్ప శక్తిని థామస్ ఎడిసన్ తన చిన్ననాటి నుండే ప్రతిరోజు సాయంత్రం పూట ఆ నక్షత్రాలను చూస్తూ, ఆ సాయం సమయంలో ఆకాశంలోకి ప్రత్యేకంగా చూస్తూ తన మనస్సుతో ఏదో మాట్లాడుతూ ఉండేవాడని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారట చాలామందికి. అసలు ఈ థామస్ ఎడిసన్ ఎవరు? ఈయన చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళ మమ్మీ జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్లో వాళ్ళు వాళ్ళ అమ్మగారిని పిలిచి ఒక లెటర్ రాసి, ఇతను మేము భరించలేము, తీసుకెళ్ళిపోమని చెప్పేసి చెప్పారు. సరే అని వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం డిన్నర్ చేసే సమయంలో, అమ్మా ఏం జరిగింది స్కూల్లో అని అడిగాడు కొడుకు. ఏం లేదమ్మా, నీ అంత జ్ఞానానికి అక్కడ చెప్పే టీచర్స్కి అంత టాలెంట్ లేదంట, మీరు ఇంటి దగ్గర చదివించండి, మీ అబ్బాయికి చెప్పే అంత టాలెంట్ మాకెవరికి లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పారు అంటానే తను సైలెంట్ అయిపోయాడు. అలా చిన్ననాటి నుంచి తను ప్రత్యేకంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అది యూనివర్సే ఆ విధంగా మేబీ చేసి ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని ఒంటరిగా ఎందుకు ఉంచుద్ది అనేటానికి అనేక కారణాలు ఉంటాయి. అలా తను ప్రతిరోజు సాయంత్రం యూనివర్స్తో ఆ మమేకమై అదే పనిగా చూస్తూ ఏదేదో మాట్లాడేవాడు. అలా మాట్లాడుతూ తను ఒక బల్బు వెలిగించడం జరిగింది. అనేక ప్రయోగాల్లో అమెరికాలో ఈయన వ్యాపార రంగంలో కూడా బాగా దూసుకుపోయారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఈయన పేరు అమెరికాలో మారిమోగిపోయింది. అదంతా యూనివర్స్ అనుగ్రహంతోనే సాధ్యమైంది. తనలోని అంతులేని మేధస్సు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి తన ప్రతి దాన్ని కూడా నెరవేర్చింది. అలా అద్భుతంగా తన టాలెంట్ని చూపించి అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందిన సైంటిస్ట్గా పేరు సంపాదించుకున్నారు. ఒక కరెంటు కనిపెట్టడంలోనే కాదు, ఇంకా బిజినెస్ రంగాల్లో కూడా, అనేక వ్యాపార రంగాల్లో కూడా తను పేరు సంపాదించారు. కేవలం తనలోని మహోన్నతమైన శక్తి ద్వారా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి తను ఎప్పుడు సైలెంట్గా ఉంటూ ఏదో మాట్లాడుతూ ఉండేవారు. ఇక్కడ ఈ ప్రయోగాలు అనేవి ఎలా సాధ్యమవుతున్నాయి? దానికి ముందు ఈయన సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అని చదివారు. చదివిన తర్వాత ఆ బుక్ 1910వ సంవత్సరంలో రాయటం జరిగింది. అంటే దాంట్లో ఒక వ్యక్తి వాలెస్ డి వాలెస్ అని ఆయన ప్రయోగాత్మకంగా తన మీదే ప్రయోగం చేసుకున్నారు అమెరికాలో. తన సొంతంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అనేది ఏంటి, అసలు ఈ ప్రకృతితో, పంచభూతాలతో, ఈ విశ్వలోకాలతో మనకున్న సంబంధం ఏంటి, వాటితో ఎలా మమేకం అవుతూ ఉంటే ప్రయోగాలు జరుగుతున్నాయి, అన్నీ సహకరిస్తున్నాయి అనే విషయంలో ఆయన అద్భుతంగా నిరూపించి స్వయంగా తను టెస్ట్ చేసి ఆ ప్రయోగాన్ని తయారు చేసి ప్రాక్టికల్గా నిరూపించిన తర్వాతే అది రాశారు, ప్రపంచంలోకి విడుదల చేశారు. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వంలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి అని చెప్తున్నారు ఆయన. ఊరికే తిని పడుకుంటే ఆ మనిషి జీవితం వ్యర్థమని ఆయన మాటల్లో చెప్తున్నారు. నీకు
ఆ జంతువులకి తేడా ఉండదు, వాటికి జ్ఞానం లేవు, నువ్వు కూడా జ్ఞానం లేనట్టుకి లెక్క అవుతుంది. ఇక్కడ పుట్టావు అంటే నువ్వేంటనేది నువ్వు నిరూపించకపోతే మనిషికి అర్థం లేదు అని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ధనవంతులయ్యే హక్కు ఉంది, అలా కోరుకోవటం ప్రతి ఒక్కరి జన్మ హక్కు. అసలు డబ్బు సంపాదించడం గురించి, ఆ మైండ్ సెట్ గురించి, మెడిటేషన్ గురించి, విజువలైజేషన్ గురించి, ఆ మైండ్లో ప్రతిదాన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ బ్లాక్స్ తొలగించడం గురించి, మనిషి యొక్క బిలీఫ్ సిస్టమ్ గురించి చాలా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి సైన్స్ ద్వారా. సబ్కాన్షియస్ పవర్ అనేది చాలా అమూల్యమైనది. ది రైట్ టు బి రిచ్. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ డబ్బు లేకపోతే మీరు ఏది మీకు నచ్చిన వస్తువుని కొనలేరు, ఆ గ్రోసరీస్ కూడా తీసుకురాలేరు, ఆ ఇంటికి సంబంధించిన మెయింటెనెన్స్ చేయలేరు, ఎనీథింగ్, ప్రతిదీ సాధ్యం కాదు. అలాగే ప్రతి వ్యక్తికి తాను ధనవంతుడు కావాలని అర్హత ఉండాలి, అది జన్మ హక్కు అని కోరుకోవాలట ఆయన. అలా కోరుకోకపోతే అతను జీవించడం వ్యర్థమని, ఏమి చేయటానికి పనికిరాడని చెప్తున్నారు. అలా కోరుకోవటం తప్పు కాదు. నిజానికి అలా కోరుకోకపోతేనే ఈ ప్రపంచంలో వారికి కావలసిన దేన్ని కూడా, కనీసం జ్ఞానాన్ని కూడా, చదువుని కూడా, వస్తువుల్ని కూడా, బట్టల్ని కూడా, నివాసాన్ని కూడా, ఆహారాన్ని కూడా దేన్ని పొందలేరు. అసలు ఈ ప్రపంచంలో మనిషి జీవించాలంటే ఒక 3 అంశాలు అనేవి ముడిపడి ఉన్నాయి. ఆ శరీరంలోని భాగాలు, శరీరము, ఆత్మ, మనసు. ఈ శరీరం అనే బాడీకి ఫుడ్ అవసరం, తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఆ షెల్టర్ కావాలి, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలి. అదే మైండ్కి మంచి మంచి బుక్స్, జ్ఞానం కలిగిన క్రియేటివిటీ, థింకింగ్, అద్భుతమైన బుక్స్ కావాలి, ఆ పీస్ ఆఫ్ మెడిటేషన్ కావాలి. ఇక చివరిగా ఆత్మకి ప్రేమ కావాలి, అది నిజమైనదై ఉండాలి. ఆ సోల్కి అద్భుతమైనటువంటి ప్రేమ కావాలి, అది నిజాయితీతో ఉండాలి, ఎల్లకాలాలు ఉండాలని కోరుకుంటుందంట. అది అంటే ఒకసారి ఒక సోల్తో కనెక్ట్ అయితే తరతరాలు తను వదిలిపెట్టని స్థితిలో ఉంటుందని చెప్పేసి ఆ సైన్స్లో చెప్పబడింది. అంటే ఆ చివరిగా ఆత్మ ఏం కోరుకుంటుంది? బాడీ వెళ్ళిపోతుంది, ఆలోచనలు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, కానీ సోల్ ఎప్పుడూ ఉంటుంది. ఆల్రెడీ కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. విశ్వలోకాలు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాయో ఎప్పటికీ ఉంటుంది. అది ఎప్పటికీ కూడా మరణించదు. ఇలాంటి సోల్ మధ్య ఉన్న ప్రేమ నాశనం చేయలేరంట వేరెవరు కూడా. వేరెవరు అంటే దైవాత్మలు 2 ఏకమైతే మానవ మాతృలు వేరెవరు కూడా వేరుపరచలేరు అని ఒక 5000 సంవత్సరాల క్రితం ఆ గ్రంథంలోనే రాశారు. అంటే ఆ సోల్ కనెక్షన్తో ఏర్పడేటువంటి బంధం మానవ మాతృడు వేరెవరు కూడా ఏ కుట్రలు చేసినా విడదీయలేరు అని రాసింది. అంత కనెక్షన్ ఉంటుంది, వాటిని విడదీయటం ఎవరి తరం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇద్దరి మంచి మనుషుల మధ్య అలాంటి ఇచ్చిపుచ్చుకునేటటువంటి బంధం ఉంటే ఆ మనిషి నిజమైన ఆనందాన్ని తనకిష్టమైన ఆ వ్యక్తితో అలాంటి అద్భుతమైనటువంటి ఒక ఫుడ్ పంచుకోవటం కానీ, మంచి విషయాలు మాట్లాడుకోవటమే కానీ, వారు కలిసి ప్రయాణించటమే కానీ, అనేక విషయాల్లో చర్చించుకోవటమే కానీ, హగ్ చేసుకోవటమే కానీ, హానెస్ట్గా ఆ ప్రవర్తన వాళ్ళకి అర్థమైపోతుందంట ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటిది. అంటే అది మనుషులు ఏర్పాటు చేసింది కాదు, దైవాత్మ ఏర్పాటు చేసినటువంటి దివ్య శక్తులు 2 ఏకమై ఆ విధంగా ఏర్పరచుకున్న వాటిని వేరెవరు ఏవి కూడా విడదీయలేవు. అలాంటి గ్రాటిట్యూడ్తో కూడుకున్నటువంటి ఆ సోల్ కలయిక, అదే అద్భుతం అంటున్నారు. అలాంటి బాండింగ్ ఉంటే ఎప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారంట. ఇక్కడ యూనివర్స్ నియమాలు ఏం చెప్తున్నాయంటే, ఆ విశ్వ రహస్యాలు అనేక నియమాలు ఉన్నాయి. కొందరు పొందడమే తప్ప, ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోవటమే తప్ప తిరిగి ఏమి ఇవ్వరట. ప్రతి దానికి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే మాట్లాడటం, ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అవసరం వస్తే మళ్ళీ కాక పట్టడము సంథింగ్ ఇట్లాంటి అంటే ఒక రకమైన మైండ్ సెట్ చూపిస్తారంట. అందుకని వారికి తిరిగి 1-2 సార్లు ఇచ్చిన తర్వాత ఇవ్వబడుతుంటుంది యూనివర్స్.
అంటే స్వయంగా వారికి వారే ద్రోహం చేసుకుంటూ ఉంటారట. వేరెవరు ఏం చేయవసరం లేదు అని వారికి తెలియదంట ఆ విషయం. అలాగే మరలా తిరిగి వేటిని వాళ్ళు పొందలేరు. కేవలం గ్రాటిట్యూడ్ని మిస్ చేసుకోవటం, థ్యాంక్ యూ చెప్పకపోవటం, ఆ కృతజ్ఞతలు చూపించకపోవటం వల్ల తిరిగి ఏది కూడా పొందలేరట. మరలా వారు ఎంత ట్రై చేసినా టార్చర్కి గురవుతూ ఉంటారు, టెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి తప్ప వారు ఏమి పొందలేరట. కేవలం తన అవసరం కోసం మాత్రమే ఎదుటి వారిని అలా యూస్ చేసుకుంటారట. అందువల్ల వాళ్ళు అన్ని కోల్పోతారట. నిజానికి వారిలో ప్రేమ ఉండదట, కేవలం యాక్షన్, నటన ఉంటుందంట. అందుకే వారు ఆ తర్వాత అన్నీ కూడా కోల్పోవటం, ఒక్కొక్కటి కోల్పోవటం, ఒంటరి అయిపోవటం, ఇంకా ఎన్నో జరుగుతాయని చెప్తున్నారు. నిజమైన విలువైన ఆ సోల్ క్రియేషన్, కనెక్షన్, ఆ బాండింగ్, ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ప్రేమ, ఆనందం, సెలబ్రేషన్స్, ఇవన్నీ కూడా ఆ ఇచ్చిపుచ్చుకోవటం ఉన్నటువంటి ఆ బాండింగ్ ఏర్పడినటువంటి సోల్స్ మధ్య మహోన్నతమైన శక్తి, బ్లెస్సింగ్స్ ఉంటాయంటే ఇప్పుడు కూడా అది చాలా చాలా మనసుకు ఆనందాన్ని ఇస్తాయంట. లోపల నుంచి అంతులేని ఉత్సాహం, ఆనందం, పరవశం, ఎంతో ఇష్టం పెరిగిపోతుందంట వారిద్దరి మధ్య. అంటే అక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అర్థం. నిజానికి కేవలం కొంతమందే ఎందుకు ఈ ప్రపంచంలో కుబేరులు అవుతున్నారు, ధనవంతులు అవుతున్నారు అంటే వారు యూనివర్స్ నియమాలు, ఆ రహస్యాలు తెలుసుకుంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా ఒక బహోన్నతమైన శక్తి ఉంది ప్రపంచంలో. ముల్లోకాల్లో ఈ భూమి అనే గ్రహాన్ని కూడా అదే నడిపిస్తుంది. ఇలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి, కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అంత పెద్ద యూనివర్స్లో ఇవన్నీ తిరుగుతున్నాయి, చిన్న చిన్న బాల్స్ కింద, నలకల కింద. అంత మహోన్నతమైన శక్తి వీటన్నిటిని తన రిమోట్ కంట్రోల్తో నడిపిస్తుంది. కాబట్టి ఆ శక్తి బ్లెస్సింగ్స్ ఉంటే ఎవరైనా ఎదుగుతారు. ఆ విశ్వ నియమాలేంటి, ఆ రహస్యాలేంటని ముందుగానే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా ఆ రహస్యాలన్నీ పాటిస్తూ వాళ్ళు ది సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనేటటువంటి ఎలా ఈ పంచభూతాల నుంచి, యూనివర్స్ నుంచి అన్నిటి సబ్కాన్షియస్ మనసులో అన్నిటిని ఆకట్టుకొని వాటి అనుగుణంగా ఈ నేచర్తో ముడిపడి వారు ఎంతో సంతోషంగా ఆ విధంగా ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఎదుగుతున్నారు. వారిలో బిల్ గేట్స్, తర్వాత వారెన్ బఫెట్, అమెజాన్ అధినేత జూబర్గ్, ఇంకా చాలామంది ఉన్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అమెరికాలో, ఒక న్యూయార్క్ నగరంలో ఒక స్ట్రీట్ కూడా ప్రపంచ కుబేరులు ఉన్నారంటే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఏ పని చేయడానికైనా ఒక ప్రణాళిక ఉంటుంది. అలా ప్రణాళికబద్ధంగా విశ్వ నియమాల ప్రకారం వారు వచ్చిన దాంట్లో గురువుల ద్వారా అసలైన వారికి సహాయం వెళ్ళేలాగా ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది జెన్యూన్గా చేస్తారు, వేరెవరికి చెప్పరు. అంటే సంపన్నులు అవ్వాలంటే యూనివర్స్ నియమాల్లో నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా, నీకు వచ్చే దాంట్లో నువ్వు అనేక రకాలుగా పొందుతావు, ఎన్నో రెట్లు అని చెప్పేసి వాళ్ళు ప్రయోగాత్మకంగా అది ప్రయోగం చేసి నిరూపించి ఆ తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. చాలామంది ఇవ్వటానికి చేతులు రావు, అందువల్ల వారికి ఆ పొందటానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఉద్యోగం పొందుతారు. ఆ మైండ్ సెట్ అలా వాళ్ళు బ్లాక్స్ ఏర్పడిపోయి అది తెలుసుకోలేకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడుతుంటారు. వ్యాపారం చూడండి, చాలామంది లాస్ అయిపోతుంటారు. కారణం ఏంటి? విశ్వ నియమాలు వాళ్ళు పాటించకపోవటం, క్వాలిటీ ప్రోడక్ట్ని విడుదల చేయకపోవటం, క్వాలిటీగా సర్వీస్ ఇవ్వకపోవటం, కస్టమర్ని సంతృప్తి చేయకపోవటం, అనేకం ఉంటాయి. ఇవన్నీ కారణాలు. మీరు ఎంతగా కష్టపడినా క్వాలిటీ అనేది లేకుండా, కరెక్ట్ సర్వీస్ ఇవ్వకుండా, కస్టమర్ని సంతృప్తి పరచకుండా ఆ వ్యాపారం అనేది దూసుకుపోదు, లాభాల బాటలోకి వెళ్ళదు. నీలోనే గొప్ప ఆత్మ ఉంది, ఆ అంతరాత్మకు అన్నీ తెలుసు. ఆ అంతరాత్మ సంతృప్తి పడేలాగా నువ్వు న్యాయం చేయాలి. దేనికైనా, ఏ సర్వీస్కైనా, ఏ కంపెనీ అయినా సరే విశ్వ నియమాల ప్రకారం చేస్తేనే అది లాభాల బాటల్లోకి వెళుతుంది. అజ్ఞానంతో ఏం పర్లేదు అని చెప్పి వెళితే జస్ట్ అట్లా ఫ్లో అయ్యి అంతే పెద్ద ఎత్తున డౌన్ఫాల్ అయిపోతుందట. కోరుకున్న కోరికలు నెరవేరతాయి విశ్వ నియమాల ప్రకారం. వాళ్ళు సబ్కాన్షియస్ మనసు ద్వారా ఈ ప్రపంచంలోకి, ఆ విశ్వలోకాల్లోకి తన యొక్క మంచి ఆలోచనలను, ప్రేమతత్వాన్ని, నిజమైనటువంటి ఆ భావాలను, ఆ ప్రేమతో కూడుకున్న వ్యాపారమే కానీ, ఇద్దరి మధ్య ఆలోచనలే కానీ, ఒక బాండింగే కానీ, ప్రపంచానికే కానీ ఆ స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు, ప్రేమ, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్,
ఇచ్చిపుచ్చుకోవటాలు, సహజంగా చాలా చక్కగా మాట్లాడుకోవటాలు, ఇవన్నీ కూడా ఆ విశ్వంలోకి విడుదల చేసినప్పుడు మనలోని అంతులేని శక్తి ద్వారా మీరు ఒక అద్భుతాన్నే చూస్తారు ఈ ప్రపంచంలో అని ఉంది. అలా కంపెనీలు పెద్ద పెద్ద పెడుతూ ఉంటారు, కొన్ని లాభాల బాటలోకి వెళుతున్నాయి. కారణం వాళ్ళు లాభాల బాటలో వెళ్ళేలాగా ఆ కంపెనీ ఉండదు, కానీ ఒకటే ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది. ఒకటే రకమైనటువంటి కొన్ని ప్రోడక్ట్లు ఒక్కొక్క కంపెనీ కాపీ కొట్టి చేస్తూ ఉంటాయి. ఒక కంపెనీని అదే ప్రోడక్ట్ గల కంపెనీ లాభాల బాటలోకి వెళ్తుంది, మరో కంపెనీ లాస్ అవుతుంది. కారణం ఏంటి? వాళ్ళు విశ్వ నియమాలు పాటించారు. వీళ్ళు ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ తగ్గించడము, కేవలం వాళ్ళ స్వార్థం చూసుకోవటము, లాభమనే ఎక్కువ చూసుకుంటారు. కానీ ఆ సర్వీసు ప్రపంచంలోకి ఎలా వెళుతుంది, దాని ద్వారా అవతల వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు అవన్నీ యూనివర్స్లోకి వెళతాయి, వ్యాపారం మీద ఎఫెక్ట్ పడుతుంది. అదంతా ఆ జ్ఞానం అంతా వాళ్ళకి రాదు, ఉండదు కూడా. అలా ఉద్యోగాల్లో కూడా ఉద్యోగం పొందినప్పుడు కృతజ్ఞత భావాన్ని చూపించి విశ్వ నియమాలు పాటించకపోతే మరొక ఎక్కువ రేట్లు నీకు ప్యాకేజీ వచ్చే ఉద్యోగాన్ని నువ్వు కోల్పోతావు, పొందే అర్హతను కోల్పోతావు అని చెప్పి విశ్వ నియమాల్లో ఉంది. ఇట్లా హై లెవెల్కి ఎదగాలంటే ఒక్కొక్కరు 1500 కోట్లు ప్రతి నెలకి అట్లా మనం వింటూ ఉన్నాం అమెరికాలో, ఫారిన్ కంట్రీస్లో కూడా. అంటే ఇక్కడ ఆ కంపెనీ ఎదుగుదలలో వీళ్ళ టాలెంట్ని కూడా యూనివర్స్ వాళ్ళకి చూపిస్తుంది. ఆ యూనివర్స్ సబ్కాన్షియస్ మనసు ద్వారా ఆ అద్భుతాలను చూపించినప్పుడు ప్రపంచంలో అత్యంత స్థాయికి ఎదుగుతారు. విశ్వ నియమాలు పాటించినప్పుడు, నిజాయితీని మీరు ప్రకటించినప్పుడు, మీలో ఆ గొప్ప ప్రేమను నింపుకున్నప్పుడు, ఆ యూనివర్స్కి అనుకూలంగా మీరు బిహేవ్ చేసినప్పుడు, ఈ ప్రపంచానికి స్వచ్ఛమైన మనసుతో మీరు సేవ చేయాలనుకున్నప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు, ప్రతి దాన్ని ప్రేమించినప్పుడు మీరు తప్పకుండా ఈ ప్రపంచంలో ఒక యూనిక్గా, స్పెషల్గా, డిఫరెంట్గా, అందరికన్నా భిన్నంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా, తెలివితేటలతో హృదయం అంతా మీకు ఈ ప్రపంచం సహకరిస్తుంది. ప్రకృతి, పంచభూతాలు, విశ్వలోకాలు అన్నీ మీ వెనకాలే ఉంటాయి. అంటే పాజిటివ్నెస్ పెరుగుతుంది, ఒక వెలుగు అనేది మీలోకి ప్రవేశిస్తుంది. అది ఎలా వస్తుందంటే మన తలపైన ఒక చిన్న ఆయుష్ లాగా ఉంటుంది మెత్తగా, అది యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచే ఒక ట్రిగ్గర్ నొక్కటము, ఇవన్నీ ఒక మిరాకిల్గా జరుగుతాయి. ఆ రహస్యాలు చాలా ఉంటాయి, చెప్తుకుంటూ వెళ్తే ఈ సబ్జెక్ట్ అనేది అనంతం అనమాట. చెబుతూ ఉంటే ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి పెరుగుతూనే ఉంటుంది. అనంతమైనటువంటి యూనివర్స్ సబ్జెక్టు, అనంత లోకాల్లో ఆ విశ్వానికి అసలు ఎండింగ్ అనేది లేదు. ఆల్రెడీ సైంటిస్టులు ప్రయోగం చేశారు. ఒక ఖరీదైన రాకెట్ల ద్వారా ఆ యూనివర్స్ చివరి భాగం కనుక్కుందామని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. అంటే అది వెళ్లే కొలది స్ప్రెడ్ అవుతూనే ఉంది, చివరి భాగం అంటూ లేదు. అంత గొప్ప శక్తిని నమ్మకుండా ఇక్కడ జ్యోతిష్కాలను, ఇంకెవరినో మూఢనమ్మకాలను, రాయిని, రప్పని, ఇంత చిన్న భూమిలో అంత పెద్ద యూనివర్స్లో అది బాల్ లాగా తిరుగుతుంది, అందులో చిన్న చిన్న వాటిని నమ్ముతూ వాటి వెనకాల పడుతున్నామని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. నచ్చితే